నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఆంధ్రప్రదేశ్‌లో ఖచ్చితంగా టీడీపీ కూటమి గెలుస్తుందా? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మెజారిటీ స్థానాలే కాదు దాదాపు 110, 120 చేరుకునే అవకాశం ఉంటదా? ఆల్రెడీ సీట్ల పంపకాలు అయిపోయాయా? సీట్లు అంటే పోస్ట్‌ల పంపకాలు అయిపోయాయా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ వాళ్ళకు బెర్తులు కన్ఫర్మ్ అయిపోయాయా? ఒకవేళ కూటమి అధికారంలో వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉంటాడు. ఇక్కడ హోంమంత్రి పవన్ కళ్యాణ్ అని ఇలా రకరకాల శాఖల మంత్రులు వీళ్ళు అని చెప్పేసి బయటకు రిపోర్ట్లు వస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఆల్రెడీ టీడీపీకి సంబంధించి కూటమి నాయకులు వాళ్ళ పోస్టులు, మంత్రిత్వ శాఖలు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇంకా ఎమ్మెల్సీలు, రాజ్యసభకి ఎవరెవరికి నామినేట్ చేయాలా ఇవన్నీ కూడా ఆ సీట్ల పంపకాలు, పదవుల పంపకాలు జరిగిపోయాయి అని చెప్పేసి ఒక వార్త అయితే మనకి వినిపిస్తోంది. నిజంగా కూటమి అధికారంలోకి వస్తుందని చాలామంది విశ్వసిస్తున్నారు. కానీ గుడ్డిగా ముందే అన్ని గణాంకాలు వేసుకొని బోల్తా పడడం మంచిది కాదు. సంయమనం పాటించాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వారి పార్టీ కార్యకర్తలకు, సలహాదారులకు, సపోర్టర్లకు అందరికి కూడా ఇప్పటికే చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇల్లు అలకగానే పండగ కాదనేది ఒక పాత సామెత. సో ముందే ఎందుకు ఎగిరి గంతేయాలి, సక్సెస్ని ఎంజాయ్ చేద్దాం రిజల్ట్ వచ్చిన తర్వాత. ఎందుకు ఇప్పుడే ఇలాంటి ఊహాగానాలు బయటకి ఇస్తున్నారు? ఆల్రెడీ వైసీపీ ట్రోల్ చేస్తుంది. కొన్ని మీడియా, డిజిటల్ మీడియా ఛానళ్ళు ట్రోల్ చేస్తున్నాయి. ఇంకా రిజల్టే రాలేదు, అప్పుడే వీళ్ళు పదవులన్నీ పనిచేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అని, హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒకవైపు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేదైతే కూటమికి సంబంధించి కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సపోర్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు ధీమాతో ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కష్టం అనేది కూడా మనకి కొన్ని సిగ్నల్స్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఐపాక్ టీం ఆల్రెడీ 16 సీట్లే వైసీపీకి వస్తాయని ఐపాక్ టీం ఒక సర్వే ఇచ్చిందనేది అయితే ఒక వాదన. ఎందుకంటే ఐపాక్ టీంని గతంలో హ్యాండిల్ చేసింది పీకే. ఆ పీకేనే ప్రముఖ ఛానల్ రవిప్రకాష్కి సంబంధించి ఇంకా పోలింగ్ 24 గంటలు ఉందనేది ఉన్నప్పటికీ కూడా ఆ లోపే వీళ్ళకి ఇంటర్వ్యూ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలవడు, నేను చేసిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి గెలవడు అని చెప్పేసి గతంలో ఇదే ఐపాక్ని హ్యాండిల్ చేసినటువంటి స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. సో ఓటు వేసే వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. సో అప్పుడు ఆ ఇంటర్వ్యూ పైన కేసు అయిందా కాలేదా అనేది పక్క పెడితే ప్రభావం అయితే ఖచ్చితంగా చూపెట్టిందనేది చెప్పుకోవాలి. తర్వాత మళ్ళీ నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలవడు, ఆయన కని విని ఎరగని రీతిలో ఓడిపోతాడు, ఇది ఖచ్చితంగా అది ఆయనకు కూడా తెలుసు అనేది ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ఆయన గెలవడం చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆయనకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది ప్రశాంత్ కిషోర్ చెప్తారు. అదొకటైతే రెండోది, మొన్న ఆయన లండన్కి వెళ్ళేటప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి బొత్స కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు, పెద్దిరెడ్డి కూడా ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు మీరు ఎన్ని గెలుస్తారని నేను ఆయన 120 నుంచి 150 గెలుస్తారని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే చెప్పే విధానం చూస్తుంటే పక్కన వాళ్ళు అవాక్ అవుతున్నారు. ఇంత వస్తాయా అనే డౌట్ వాళ్ళ ఫేసెస్లో కనిపిస్తున్న వీడియో మనం చూడొచ్చు. ఇది వైసీపీ ఓడిపోతుందనే సిగ్నల్ అయితే మనకిస్తుంది. మొత్తానికి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉంటారో, వాళ్ళు నిజంగా ఈయన ముఖ్యమంత్రి, ఈయన హోంమంత్రి అయితే ఎట్లా ఉంటుంది రాష్ట్ర పరిపాలన, పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి అసెంబ్లీలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది, ఆయన ఏ విధంగా మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ లేచి మాట్లాడితే ఆ రియాక్షన్ ఎట్లుంటుంది అనేది కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు చూడాలని 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు.